పెద్దాడ గ్రామంలో దివంగత నేత బొడ్డు భాస్కర రామారావు 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపూడి మండలం పెద్దాడ గ్రామంలో పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్, దివంగత నేత, కీర్తి శేషులు బొడ్డు భాస్కర్ రామారావు 76వ జయంతి వేడుకలు కుటుంబ సభ్యులు బొడ్డు జగన్మోహిని, ఆయన కుమార్తె ప్రసున్న సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి, బొడ్డు భాస్కర్ రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బొడ్డు జగన్మోహిని సమక్షంలో కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులకు, అభిమానులకు పంచారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి, కీర్తిశేషులు బొడ్డు భాస్కర్ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి నాయకులకు పంచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బొడ్డు భాస్కర్ రామారావు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు. అందుకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిన నాయకుడిగా పేరు పొందారు. ఆయన గురించి ఉద్దేశించి ఈ కార్యక్రమంలో మాట్లాడారు. సీనియర్ రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్, మాజీ శాసనమండలి సభ్యులు, పెద్దలు కీర్తిశేషులు బొడ్డు భాస్కర రామారావు గారి జయంతి కార్యక్రమం కార్యక్రమంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ రాజకీయవేత్తల్లో బొడ్డు భాస్కర రామారావు గారు ఒకరు. 1970లోనే రాజకీయ రంగం ప్రవేశం చేసిన వ్యక్తులు ఇటు పెద్దలు బొడ్డు భాస్కర రామారావు గారు, అదేవిధంగా మా తండ్రి గారు నల్లమిల్లి మోడారెడ్డి గారు. ఇద్దరు అదే సమయంలో గ్రామ పంచాయతీ సర్పంచులుగా వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తదుపరి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో చివరి వరకు కొనసాగిన వ్యక్తులు. భాస్కర రామారావు గారు తాను చేపట్టిన పదవులన్నింటికీ సమర్థవంతంగా నిర్వహించడమే కాక వారు ప్రతి విషయంలోని, ముఖ్యంగా ఈ పెదపూడి మండలానికి సంబంధించి కానీ, పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి కానీ అనేక సేవలు అందించడమే కాకుండా ముఖ్యంగా రైతుల పట్ల వారికి అపారమైన ప్రేమ, రైతుల సమస్యల పట్ల తక్షణమే స్పందించి రైతుల సమస్యలు ఏమన్నా కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాటిని పరిష్కారం చేయడానికి కృషి చేసిన మహానుభావులు. ఏ విధమైన సంక్షోభ సమయాలు వచ్చినా ఆ సంక్షోభ సమయాల్లో తనదైన శైలిలో పాత్ర వహించి ఆ సంక్షోభ నివారణకు కూడా కృషి చేసి అతి కొద్ది మందిలో వారు కూడా ఒకరు. వారితో కలిసి పనిచేసే అదృష్టం కూడా నాకు 2012 నుంచి దక్కింది. దురదృష్టవశాత్తు కరోనా సమయంలో వారు అకాల మరణం చెందడం జరిగింది. వారందరినీ మనందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని పునర్జీవింపజేయడానికి కానీ, ఈనాడు కూటమిని బలోపేతం చేయడంలో కానీ, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి కానీ వారి స్ఫూర్తిగా మనందరం ముందుకు సాగాలని వారి జయంతి సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భాస్కర రామారావు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి జయంతి సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. భాస్కర రామారావు గారి జయంతి సందర్భంగా పెద్దాడ గ్రామంలో వారి జయంతి వేడుకలు నిర్వహించుకోవచ్చు. మరి వారు మకర సంక్రాంతి రోజు వారు ప్రజలట్టుగానే రాజకీయ ఆకాశంలో తనదైన ముద్రలో చేసి రాజకీయాలు తనదైన శైలిలో రాజకీయాలు ప్రాంత ప్రజానికి ముఖ్యంగా రైతాంగ
పరిష్కరించడంలో వారు చేసిన కృషి అందరూ వారి నిరంతరం ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ గుండెల్లో ఉంచుకుంటున్నారు. ముఖ్యంగా వారి వారసుడిగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా వారి విధంగానే వాళ్ళ రాజకీయాలు వారి బాటలోనే వారి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులుగా భాస్కర్ రామారావు గారి అందరికీ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.